అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వృషాలి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనము వర్తమాన భారతదేశము, అదేవిధంగా విద్యా విధానము, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ కానీ లాస్ట్ మనకు డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. 5 మార్క్స్కి 10 బిట్స్. చాలామంది జాబ్ కోల్పోవడానికి నిర్లక్ష్యం వహించినటువంటి సబ్జెక్టు టాపిక్ ఏదైనా ఉందంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే లాస్ట్ డిఎస్సిలో కొత్తగా మనకి పరిచయం చేశారు. మనకి అది కొత్తగా పరిచయం చేసినప్పటికీ మనం 2 ఇయర్స్ మన ట్రైనింగ్ పీరియడ్లో అది ఖచ్చితంగా ఉండేటువంటి సబ్జెక్టే, టాపికే. కాకపోతే మనకి డిఎస్సికి రాదనే ఉద్దేశంతో దాన్ని నిర్లక్ష్యం వహించింటాం, కానీ లాస్ట్ మినిట్లో అది సిలబస్లో పెట్టడం జరిగింది. కాబట్టి మన ట్రైనింగ్ పీరియడ్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ని మొత్తం క్షుణ్ణంగా చదవాలి. ఓన్లీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అనే కాదు, కానీ మనం ట్రైనింగ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలంటే పిల్లల యొక్క శారీరక, మానసిక, భౌతిక ఎదుగుదలకు, అదేవిధంగా సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి మన చదువు ఉపయోగపడాలంటే అన్ని సబ్జెక్ట్స్ని అదే ఏకాగ్రతతో చదవాలన్నమాట. ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మనము ఫస్ట్ చూస్తున్నాము వర్తమాన భారతదేశం, అదేవిధంగా విద్యా విధానంలో. విద్యాపరంగా అసమానతలకు కారణం ఏంటంటే పాఠశాలలో లెర్నింగ్ ద్వారా బోధన లేకపోవడం. అంటే మనకి ఎలక్ట్రిక్ సంబంధించి అంటే టీవీస్ కానీ, ట్యాబ్స్ కానీ అప్పుడు అంత సరిగా ఉపయోగంలో లేకపోవడం వల్ల. లింగ వివక్షతను రాజ్యం ప్రదర్శించకూడదని ఈ రాజ్యాంగంలో ఏ ప్రకరణం కనిపిస్తుందంటే 15(1). స్త్రీ విద్యను పెంపొందించుకోవాలంటే శరీర భాగాలను సూచించే విద్యను బోధించాలని సూచించిన కమిటీ ఏదంటే హన్స్ మెహతా కమిటీ. ఒక్కొక్క కమిటీ ప్రధానంగా ఒక్కొక్క పాయింట్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేసి ఉంటుంది. ఆ పాయింట్ని మనము గుర్తుంచుకోవాలి. హన్స్ మెహతా కమిటీ చేసిందంటే స్త్రీ విద్యను పెంపొందించుకోవాలంటే శరీర భాగాలను సూచించే విద్యను బోధించాలని సూచించిందన్నమాట. జాతీయ సార్వత్రిక పాఠశాలను ఎప్పుడు స్థాపించారు? జాతీయ సార్వత్రిక పాఠశాలను 1989లో స్థాపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ విద్య కోసం చేపట్టిన కార్యక్రమాలంటే పైవన్నీ చెప్పుకోవచ్చు. ఈసీ కేంద్రాలను ఏర్పాటు చేయడం, మదర్స్ కమిటీలను ఏర్పాటు చేయడం, అక్షర సంక్రాంతి, బడిబాట, మళ్ళీ బడికి లాంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసిందన్నమాట. ఒక్కొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకమైన కార్యక్రమాలను విద్యకు సంబంధించి ఇంట్రడ్యూస్ చేస్తుంది. కానీ కొన్ని కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా ట్రెండ్ సెట్టర్ ఉంటాయి. వాటిని మాత్రం మనము టెక్స్ట్ బుక్లో ఉంటాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా చదివి తీరాలి. ప్రజెంట్ ఉండే వాటిని కూడా మనకి బాగా ఫామ్లో ఉండేటివి, అమ్మ ఒడి కానీ అట్లా కరెంట్ అఫైర్స్లో స్టాండర్డ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యకు సంబంధించి ఎటువంటివైనా కానీ మనం రాజకీయ ధోరణి చూడుకోకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. జనాభా విద్య కోసం భాషలు, సామాజిక శాస్త్రాలు, గణితం, విజ్ఞాన శాస్త్రం లాంటి విషయాలను బోధిస్తున్నప్పుడు సందర్భానుసారంగా బోధించడం ఏ ఉపగమం అంటే సమైక్య. సమైక్యం అంటే కలుపుకొని పోవాలన్నమాట. ఇక్కడ భాష ఉంటుంది, లాంగ్వేజెస్. ఇక్కడ సమాజ శాస్త్రం, సోషియాలజీ ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది. ఇక్కడ సైన్స్ ఉంటుంది. ఈ విధంగా జనాభా విద్యను బోధిస్తున్నప్పుడు జనాభా విద్య కోసం ఇవన్నీ మిళితం చేసుకోవాలి, ఐక్యం చేసుకోవాలి. దాన్ని సమైక్య విద్య అంటారన్నమాట. సమైక్య ఉపగమం అంటారు. బోధన ఉపగమాల్లో ఇది ఒక మంచి ఉపగమం, సమైక్య ఉపగమం. క్రింది వాటిలో జనాభా పెరుగుదలకు కారణం కాదా? చూడండి, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, గర్భనిరోధక విధానాలను పాటించడం, కుటుంబ నియంత్రణను పాటించకపోవడం. ఇవి వచ్చేసి నెగిటివ్స్ అన్నమాట. ఇదొకటి పాటించడం కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ కాదు, కాదా అని ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ ఉండేది ఆన్సర్ అవుతుంది. గర్భనిరోధక విధానాలను పాటించడం వల్ల కుటుంబ నియంత్రణను, జనాభా పెరుగుదలను అరకట్టవచ్చు. కానీ అక్కడ కాదా అని ఇచ్చారు కాబట్టి పాటించడం అనేది అవుతుంది. క్రింది వాటిలో జనాభా ఫలితం కానిది ఏంటి? జనాభా ఫలితం కానిది ఉపాధి, కమలత విఘటన, ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడం. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగడం అనేసి ఇచ్చారన్నమాట. జనాభా పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు అంతగా పెరగవు కాబట్టి కానిది, కాబట్టి విద్యా అవకాశాలు పెరగడం అనేది వస్తుంది. అర్థశాస్త్రాన్ని సంక్షేమ శాస్త్రంగా అభివర్ణించింది ఎవరంటే అమర్త్య సేన్ గారు అభివర్ణించారు. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూసినట్లయితే ఫ్యాక్టరీల చట్టం, వరకట్న నిషేధ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, స్త్రీల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం వచ్చేసి ఇచ్చారు. ఫస్ట్ దానికి వచ్చేసి డి. ఫ్యాక్టరీల చట్టం 1948లో ఏర్పడింది. వరకట్న నిషేధ చట్టం 1961. బాల్య వివాహాల నిరోధక చట్టం
1929. స్త్రీల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం 1989. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆ ఇయర్స్లో కొన్ని ఏవైనా ఘటనలు గుర్తుపెట్టుకుంటే వాటిని ఈజీగా కోడింగ్ చేసుకోవచ్చు. సమ్మిళిత విద్యా నమూనాల్లో భాగంగా యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే నమూనా డ్యూయల్ టీచింగ్ నమూనా. వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు ఒకసారి ప్రీవియస్లో కూడా అడిగిన దాఖలాలు ఉన్నాయి. సమ్మిళిత విద్య అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అంగవైకల్యం గల పిల్లలకి ఉపయోగించే బోధనా విధానాల్లో యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే నమూనా ఏదంటే డ్యూయల్ టీచింగ్ నమూనా అన్నమాట. క్రింది వాటిలో భిన్నమైన సామర్థ్యాలున్న బాలల విద్యకు సంబంధించినది సమ్మిళిత విద్య, ప్రత్యేక విద్య, వికలాంగులకు సమైక్య విద్య, సృజనాత్మక విద్య. ఆన్సర్ సృజనాత్మక విద్య అవుతుందన్నమాట. ఇంకా సంబంధించనిది అంటే కానిది ఏది అని అన్నమాట. వికలాంగులకు సమైక్య విద్య, సమ్మిళిత విద్య, ప్రత్యేక విద్య అనే 3 ఒకటే. సృజనాత్మక విద్య ఒకటి మనము ఎక్కువ ఐక్యూ ఉండే పిల్లలకి ఉపయోగిస్తాం కాబట్టి అది కాదన్నమాట. సమ్మిళిత విద్యలో వ్యూహాత్మక బోధనలో భాగంగా విద్యార్థులకు అందించే పొగడ్త, చిరునవ్వు, అభినందన, కౌగిలిత అనేటువంటి ఏ పునర్బలనాలు అంటే సాంఘిక పునర్బలనాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సమ్మిళిత విద్యలో వాళ్ళు చిన్న చిన్నవి కూడా చేయలేకపోతే అంటే స్వయంగా తినడం, స్వయంగా నడచడం, స్వయంగా పళ్ళు తోముకోవడం, స్వయంగా తల దూకోవడం, అట్లా ఆ విధంగా కొన్ని పనులు వాళ్ళకు ఉండేటువంటి అంగవైకల్య మానసిక వైకల్యాల వల్ల చేయలేరు. ఆ విధంగా స్వయంగా చేయలేని పిల్లలకు అవి కొన్ని జస్ట్ ఒక స్టెప్ ఎక్కినా కానీ వాళ్ళు పళ్ళు తోముకోవడం నేర్చినా కానీ, చేతులు సక్రమంగా షేక్ చేయకోకుండా షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, ఆ విధంగా చేస్తే వాళ్ళకి అందరికంటే బాగా చేశారు, వెరీ గుడ్ అని ఒక పొగడ్త ఇవ్వడం కానీ, మన నుంచి ఒక అప్రిషియేషన్ ఇవ్వడం కానీ, అభినందించడం కానీ, తట్టడం కానీ, ఆ విధంగా చేయడాన్ని మనము రీఎన్ఫోర్స్మెంట్ సాంఘిక పునర్బలనం అంటారన్నమాట. పునర్బలనాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు తొందరగా వాళ్ళ టార్గెట్స్ని అచీవ్ చేయగలం మనము యాజ్ ఏ టీచర్గా. మన రాష్ట్రంలో ప్రాథమిక తరగతులకు మధ్యాహ్న భోజన పథకం ఎప్పటి నుంచి అమల్లో ఉందంటే 2003 జనవరిలో. మన దేశంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతి అమల్లో ఉన్న మొదటి రాష్ట్రం తమిళనాడు. చదివింది గ్రహించడం లోపంలో ఉన్న ఏమంటారంటే డిస్లెక్సియా. లెక్సియా అంటే లెర్నింగ్ అని గుర్తుపెట్టుకోవడం. లెర్నింగ్ అంటే మనం ఏం చేస్తాం, చదవడం అంటే డిస్లెక్సియా. ఇవి కొన్ని పదాలు ఇట్లే 4 ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి కన్ఫ్యూజన్ అవుతాయి కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకుని ఇప్పుడు వచ్చింది. డిస్లెక్సియా అంటే చదివింది గ్రహించడంలో లోపం అన్నమాట. ఆల్బినిజం అంటే ఒక రంగు కనిపించకపోవడం. దీని మీద మనకు కొన్ని చిత్రాలు కూడా రావడం జరిగింది, మూవీస్. ఏదైనా ఒక రంగే కనిపించడం లేదా ఒక రంగు కనిపించకపోవడం, దాన్నే మనము ఆల్బినిజం అంటారన్నమాట. కేటీ పద్ధతి ద్వారా సరిచేయగల వైకల్యం అభ్యసన వైకల్యం. ఇంకా చూడండి, ఈ క్రింది వాటిని జతపరచండి. మెల్లకన్ను, కంటి మసక, ఆటిజం, అసమ్యత. ఫస్ట్ మెల్లకన్ను స్టాబిస్మస్ అంటారు. ఏమంటారంటే స్టాబిస్మస్ అంటారు. కంటి మసకని ఏమంటారంటే తనలో కాటరాక్ట్ అంటారు. ఆటిజం అంటే తనలో తాను. అసమ్యత అంటే కండరాలు బిగుసుకుపోవడం, గట్టిగా బిగుసుకుపోతాయి, దాన్ని అసమ్యత లేదా అనమ్యత అంటారు. ప్రజ్ఞాలబ్ధి స్థాయి 50 నుంచి 70 మధ్య ఉండేవారు ఐక్యూ అన్నమాట. ఏ విధమైన మానసిక వైకల్యాన్ని కలిగి ఉంటారంటే తక్కువ మానసిక వైకల్యం, మరీ అంత కాకుండా తక్కువ మానసిక వైకల్యం. ఇది ఒక పట్టిక ఉంది మనకు ప్రత్యేక విద్యలో టెక్స్ట్ బుక్లో. అది కూడా వీలైతే నేను ఒకసారి యాడ్ చేస్తాను తర్వాత వీడియోల్లో. కౌమార దశకు చెందిన వారి సమస్యలను పరిష్కరిస్తే జ్ఞానంతో పాటు కిషోర బాలికల్లో ప్రత్యుత్పత్తి సంబంధిత విద్యకు సంబంధించిన పథకాలు అడోలెన్సిస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, కౌమార పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం అన్నమాట. అవి వాటికి సంబంధించినవి. ఈ క్రింది వాటిలో భిన్నమైన సామర్థ్యాలు కలిగి పిల్లలకు ఉపకరించనిది అంటే కానిది విభిన్న ఆలోచన విద్య. సమ్మిళిత విద్య, ప్రత్యేక విద్య, సమైక్య విద్య. ఆ 3కి ఒకటే ఆన్సర్. ఈ 3 కలిపి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. సమ్మిళిత విద్య అని ఒకటే, ప్రత్యేక విద్య అని ఒకటే, సమైక్య విద్య అని ఒకటే. వీటికి ఇంగ్లీష్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. ఇది కేవలం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపయోగిస్తామన్నమాట. భిన్న సామర్థ్యాలు గల పిల్లలకి మనకి విభిన్న ఆలోచన విద్యను ఉపయోగిస్తాం. ఉపకరించనిది ఇచ్చినారు కాబట్టి అవి 3 ఒకటి కాబట్టి ఇది వేరు కాబట్టి ఇది పెట్టాలి ఆన్సర్.
ఏ తరహా సమ్మిళిత విద్యా నమూనాలో ఉపాధ్యాయుడు ఒక్కడే సాధారణ విద్యార్థులకు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధిస్తాడంటే డ్యూయల్ టీచింగ్ నమూనా. డ్యూయల్ అంటే డబల్ రోల్ అన్న గుర్తుపెట్టుకోండి, డబల్ యాక్షన్. ఇక్కడ సాధారణ అంటే అందరు ఐక్యూ కొంచెం అట్లా ఇలా ఉండేవాళ్ళు అందరూ ఉంటారు తరగతిలో. ఇక్కడ మాత్రం కొంచెం ప్రత్యేక అవసరాలు అంటే కళ్ళు సరిగా కనపరాకడం, అభ్యసన వైకల్యం ఉండేవాళ్ళు, వినికిడి లోపం వాళ్ళు, శారీరక వైకల్యం అట్లా అందరూ ఉంటారు. అందరినీ ప్యారలల్గా బోధించేవన్నీ డ్యూయల్ టీచింగ్ నమూనా అంటారన్నమాట. ఉపాధ్యాయుడు ఇద్దరికి, మా సామాన్య విద్యార్థులకు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధించడాన్ని డ్యూయల్ టీచింగ్ నమూనా అంటారు. దీంట్లో మనం ఇందాక చూసినట్టు యూనివర్సలైజేషన్ సూత్రం అనేది ఉంటుందన్నమాట. కొంతమంది పిల్లలు ఇతరులతో కలవకుండా ఉండటాన్ని ఆటిజం అంటారు. ఈ పదం ఆటోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చిందన్నమాట. యునెస్కో, యూనిసెఫ్, WHO కౌమార దశ బాలికలకు 3 రంగాల్లో సూచించిన జీవన నైపుణ్యాలు 10. వెరీ ఇంపార్టెంట్. ఎన్ని అంటే 10 జీవన నైపుణ్యాలు కౌమార దశలో ఉండేటువంటి బాలికలకు. ఎమైనో యాసిడ్ ఫినైల్ అలెనిన్ ఎంజైమ్ లోపం వల్ల కలిగే మానసిక లోపం ఫినైల్ క్యూటోనియూరియా. ఎమైనో యాసిడ్ ఫినైల్ అలెనిన్ లోపం వల్ల వచ్చే మానసిక లోపం ఫినైల్ క్యూటోనియూరియా అన్నమాట. సాధారణంగా పిల్లల్లో శాబ్దిక పఠనం లేదా నిశ్శబ్ద పఠనం ద్వారా ఎదురవ్వడం అనేది ఏ రకమైన అభ్యసన వైకల్యం అంటే డిస్లెక్సియా. ఇందాకనే చెప్పినట్టు చదవడము, చదివింది గ్రహించక లోపం ఉంటే డిస్లెక్సియా అంటారు. ఒక రంగును గుర్తించకపోతే ఆల్బినిజం అంటారు. పిల్లలు రంగులను గుర్తించలేని అందాన్ని ఏమంటారంటే ప్రాథమిక తరగతుల్లో గమనించవచ్చు, ఆల్బినిజం అంటారన్నమాట. పిల్లల్లో ఎన్ని డెసిబుల్ శబ్ద తీవ్రతను వినలేని వారిని బదిరీలుగా చెప్పవచ్చు అంటే చెవిటి వారనం. 60 డెసిబుల్స్ లేదా అంతకంటే ఎక్కువ వినలేని వారిని బదిరీలుగా చెప్పవచ్చు అన్నమాట. డిస్ఫేసియా అంటే పిల్లలు తమ భావాల్ని వ్యక్తపరచలేకపోవడం. ఫేసియా అంటే ఫేస్ చేయలేరనమాట. తమ ముభావాల్ని, కోపాన్ని, ఆనందాన్ని, బాధను, సంతోషాన్ని వ్యక్తపరచలేకపోవడాన్ని డిస్ఫేసియా అంటారు. సాధారణ దృష్టి క్షేత్రం వచ్చేసి 180 డిగ్రీస్ అన్నమాట. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ దివ్యాంగజన్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇంపార్టెంట్ ఆ ప్లేస్ అన్నమాట, అదేవిధంగా ఆ పేరు. పిల్లలకు పర్యావరణం గురించి బోధించడం అనేది ఏ లక్ష్య సాధనకు దారితీస్తుందంటే పిల్లల్లో పర్యావరణం పట్ల మంచి వైఖరిని పెంపొందించడం, పర్యావరణం గురించి అవగాహన. A మరియు B వస్తుంది కాబట్టి 3 వస్తుంది ఆన్సర్ అన్నమాట. VAKTలో విధానంలో దేన్ని సూచిస్తుంది? వి అంటే వినికిడి అన్నమాట, హియరింగ్. మానవుడి జీవితంలో విద్య అతి ముఖ్యమైన విలువైన మూలధనం అని ఎవరన్నారంటే మార్షల్ గారు అన్నారు. ఎలిమెంటరీ స్థాయి బాలికా విద్యా కార్యక్రమాన్ని నెబ్జల్ అంటారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎలిమెంటరీ గర్ల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎల్ అంటే నెబ్జల్. విద్యార్థులు ఉపాధ్యాయుడు బోధించే సమయంలో 86కు బదులుగా 68 రాసుకున్నారు. దీన్ని ఏ విధమైన వైకల్యంగా చెప్తామంటే డిస్కాల్కులియా. అంటే మ్యాథ్స్కి సంబంధించి వస్తే డిస్కాల్కులియా అంటారు. ముభావాలను వ్యక్తం చేయకపోతే డిస్ఫేసియా అంటారు. చదివింది లోపం ఉంటే డిస్లెక్సియా అంటారు. లెక్సియా అంటే లెర్నింగ్, ఫేసియా అంటే ఫేస్ చేయలేకపోవడం తమ ఎక్స్ప్రెషన్స్ను. అదేవిధంగా క్యాల్కులియా అంటే మ్యాథ్స్ అన్నమాట. 86కు బదులు 68 రాయడం. ఆ విధంగా అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది మ్యూల్ కిర్క్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలిమెంటరీ స్థాయి బాలికా విద్యా కార్యక్రమం అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్, దీన్ని నెబ్జల్ అంటారన్నమాట. ఇంపార్టెంట్. ఇక్కడ మనం జాతీయ జనాభా విధానం 2000 లక్ష్యం ఏదంటే అన్నీ వస్తాయి. మాతా శిశు ఆరోగ్య సేవ విస్తరణ, మాతా శిశు మరణాల రేటు తగ్గించడం, చిన్న కుటుంబ ప్రోత్సాహకం. అంటే చిన్న కుటుంబమే ఉండాలి, ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదు అన్నమాట. అది జాతీయ జనాభా విధానం 2000 యొక్క లక్ష్యం అన్నమాట. క్రింది వాటిలో జీవన నైపుణ్యానికి చెందిన అంశం ఏది అంటే పైవన్నీ వస్తాయి. సృజనాత్మక ఆలోచన, వ్యక్తిగత అవగాహన, సమస్య పరిష్కారంలో సోపానాలు కూడా ఇంపార్టెంట్. విద్య, ఆరోగ్యం, సంపద గురించి ప్రపంచ దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడ్డాన్ని ఏమంటారంటే ప్రపంచీకరణ అంటారు. విద్య, అదేవిధంగా ఆరోగ్యం, సంపద గురించి ప్రపంచ దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడ్డాన్ని ప్రపంచీకరణ అంటారు, గ్లోబలైజేషన్. బాలికల్లో
గుణ విద్యను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లోని బాలబాలికల మధ్య వివక్షతను తగ్గించడం లాంటివి ముఖ్య ఉద్దేశం. దేనికంటే కేజీబీవీ కస్తూరిబా గాంధీ విద్యాలయ. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడానికి 2015-16 విద్యా సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందించిన పథకం రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. శాస్త్రీయ వైఖరిని అంటే వాళ్ళలో సైంటిఫిక్ దృక్పథాన్ని పెంపొందించడానికి రూపొందించినటువంటి ప్రోగ్రాం రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్. ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకం ఏ వయసు పిల్లల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గణితానికి సంబంధించిన అంశాలను పెంపొందించడానికి ఉద్దేశించబడిందంటే 6 నుంచి 18 సంవత్సరాలు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పథకం. చలన వైకల్యానికి సంబంధించి ఏ పక్షపాతంలో కండరాలు బిగుసుకుపోవడం వల్ల అవయవాలను కదల్చలేరంటే అధమ్యత. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 దేన్ని సూచిస్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానులని సూచిస్తుంది. వర్ధమాన భారతదేశం అదేవిధంగా విద్యా విధానంలో మనకి ఫస్ట్ చాప్టర్ చూద్దాము. ఇదే విధంగా తర్వాత వచ్చే వీడియోలో మిగతా చాప్టర్స్ టాపిక్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. డూ సబ్స్క్రైబ్ వృషాలి ఆన్లైన్ క్లాసెస్ అండ్ వృషాలి టీచింగ్ క్లాసెస్. దిస్ ఈజ్ హరిత SGT అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ DSC and TET.